Zenith Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ని సంప్రదించండి. గంగమ్మ తల్లి పైకి రాకపోవడంతో రైతు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ గ్రామంలో చోటు చేసుకుంది. తను 10 బోర్లు వేశాడు. 10 బోర్లను ఒక్క చుక్క నీరు రాకపోవడం, భూగర్భ జలాలు పూర్తిగా అడిగంటిపోవడం, 10 బోర్లు వేసినా కానీ చుక్క నీళ్లు బయటికి రాకపోవడంతో వేసిన పంటలు వరి, మొక్కజొన్న పంటలు ఎండిపోవడంతో తన మనస్తాపానికి గురయ్యాడు. అయితే ఆ యువ రైతు పెంటయ్య 26 సంవత్సరాల వయసు గల ఆ యువ రైతు తన ఎవరి దగ్గర కూలీనాలి పనిచేసే అవసరం లేదు, తను ప్రభుత్వ ఉద్యోగం చేసే అవసరం లేదంటూ తనకు ఉన్న వ్యవసాయ భూమి 2.5 ఎకరాల్లో బోర్లు వేసేందుకు సిద్ధమయ్యాడు. గత సంవత్సరంన్నర కాలం నుండి 10 బోర్లు వేశాడు. ఒక్క బోరు కూడా చుక్క నీళ్లు పైకి రాకపోవడంతో మనస్తాపానికి గురై నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి నెలకొంది. ఆ రైతు పొలం మరణానికి పాల్పడడం గ్రామంలో పూర్తిగా విషాద ఛాయలైతే అలుముకున్నాయి. వేసిన 10 బోర్లలో చుక్క నీళ్లు రాకపోవడం, 2.5 ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు వేసిన యువ రైతు పెంటయ్య తను ఒక కష్టాలు పడి పంటలు పండించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. బోర్లు ఫెయిల్ కావడం, కళ్ళ ముందే వేసిన మొక్కజొన్న వరి పంటలు ఎండిపోవడంతో తన మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది. తల్లి మనవ ఫిర్యాదు మేరకైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. చూడొచ్చు, పంతులు గారి పెంటయ్య అంటూ ఆయన మరణం 2/5/2025లో ఆత్మహత్యకు పాల్పడ్డట్లు గ్రామంలో ఫ్లెక్సీలు కూడా పెట్టుకున్నారు. ఆ యువ రైతు డిగ్రీ వరకు చదువుకున్నాడు. చదువుకొని నేను ప్రభుత్వ ఉద్యోగం మీద ఆశించడం అవసరం లేదని తన సొంతంగా తనకున్న 2.5 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించచ్చనే ఉద్దేశం మీద తన పంట పొలాల్లో 10 బోర్లు వేశాడు. సుమారు ఒక్కొక్క బోరు 500 నుంచి 1000 ఫీట్ల లోతు వరకు కూడా వేశాడు. కానీ భూగర్భ జలాలు పైకి రాకపోవడంతో గంగమ్మ తల్లి నన్ను కరుణించలేదు, ఆ గంగమ్మ నన్ను నాపై కన్నెర్ర చేస్తుంది, అందుకే చుక్క నీరు పైకి రాలేదు అని మనస్తాపానికి గురయ్యాడు ఆ యువ రైతు పెంటయ్య. ఆ పెంటయ్య మరణం ఆ గ్రామంలో పూర్తిగా విషాదాచారాలు అమ్ముకున్నాయి. పెంటయ్య మరణం ఆ కుటుంబానికి తీరని లోటు అని కూడా కుటుంబ సభ్యులైతే చెప్పుకుంటున్నారు. ఈ గ్రామంలో పెంటయ్య యువకుడు, యువ రైతు. అతను వేసిన 10 బోర్లు చుక్క నీళ్లు రాకపోవడంతో పూర్తిగా ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలుస్తుంది. మొత్తంగా ఆ పెంటయ్య మరణ వార్త గ్రామాన్ని, ఆ కుటుంబాన్ని కూడా కలిసివేసింది. తను ఎవరి దగ్గర కూలీనాలి చేయాల్సిన పని లేదు, నాకు ప్రభుత్వ ఉద్యోగం అవసరం లేదు, డిగ్రీ వరకు చదువుకున్నాను కానీ పూర్తి స్థాయిలో ఏ రోజు కూడా నేను ఇబ్బంది పడలేదు. మా స్నేహితుల దగ్గర కూడా ఏ రోజు కూడా నేను చదువుకున్నాను, నాకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని లేదు, నేను ఉన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తాను అంటూ మా దగ్గర చెప్పాడు. ప్రభుత్వం మీద మనం ఎందుకు భారం వేయాలి, ఉద్యోగం కోసం ఎందుకు వేట సాగించాలి, తనకున్న వ్యవసాయం భూమిలో వ్యవసాయం చేసుకుంటే మనం 10 మందికి అన్నం పెట్టే వాళ్ళం అవుతాం. రైతు అంటేనే 10 మందికి అన్నం పెట్టేవారిగా గుర్తింపు ఉంది. అలాంటి రైతుగా నేను జీవిస్తాను, దేశానికి వెన్నుముకనే రైతు అనే కోణంలో అందరూ చెప్పుకుంటారు. ఆ దేశానికి నేను సేవ చేసేందుకు, ఆ దేశానికి నేను పంట పండించే విధి 10 మందికి ఉపయోగపడే విధంగా చేస్తానని తను వేసిన 10 బోర్లు కూడా ఒక్క చుక్క నీళ్లు రాకపోవడం మనస్తాపానికి గురయ్యాడు. 20 లక్షల వరకు కూడా అప్పు అయ్యింది. అప్పు కట్టలేని పరిస్థితుల్లో ఇబ్బందుల పాలై తను వేసిన మొక్కజొన్న వరి పంటలు కూడా ఎండిపోయాయి. తను జీవనం సాగిస్తూ ఎలా ఇబ్బందులు పడుతున్నారో, తన అన్న కూడా ఎలాంటి పని చేయలేడు, గల్బాట పట్టి 10 సంవత్సరాలను ఇంటికి వచ్చాడు. తను ఎలాంటి పని చేయలేడు. నేనే కుటుంబానికి భారం, అందరితో కలిసిమెలిసి అందరికీ కుటుంబాన్ని పోషించే దిశగా నేనే ఉన్నానని స్నేహితుల దగ్గర వాపోయిన పరిస్థితి నెలకొంది. గంగమ్మ తల్లి నన్ను కరుణించకపోవడంతో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అన్నట్లు ఆయన మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ సంగమేశ్వర్లో చోటు చేసుకుంది. అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారు, వారి బంధువులు ఏమంటున్నారు, స్నేహితులు ఏమంటున్నారు, అసలు ఆ యువ రైతు పెంటయ్య మరణం అసలు తీరని లోటు అనే చెప్పచ్చు. అసలు కుటుంబ సభ్యులు ఏమంటున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దోమకొండ మండలం సంగమేశ్వర్కి చెందిన పెంటయ్య కుటుంబ సభ్యులు ఉన్నారు. అసలు ఆ అప్పులు ఎవరు ఇబ్బందులు పెడుతున్నారు, ఆ 9 నుంచి 10 బోర్లు వేయడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఎక్కడెక్కడ ఆ బోర్లు పడకపోవడానికి అసలు ఆ చేన్లో ఉన్న ఇబ్బందులు ఏంటి, అలా తల్లి ఉంది,
పెంటయ్య తల్లి. అసలు వారిని అడుగుదాం పూర్తిగా అసలు ఏం జరిగింది, అసలు ఎప్పుడైనా పెంటయ్య ఇలా తల్లికి తండ్రులతో ఏమన్నా బాధ చెప్పుకున్నాడు? అమ్మ చెప్పండి అసలు ఏమైంది? ఏం బాధలేదు సార్. బౌలర్ మాత్రం వేసి బౌలర్ గురించి నేను ఏ కష్టమన్నా చేసుకొని హైదరాబాద్కి పోయి తేరుకుందాం బిడ్డ అని చెప్తే పోతాం అమ్మ అని చెప్పిర్రు. మంచిగానే ఉన్నాడు. సడన్గా ఇట్లా చేసుకుండు, ఏం చెప్పలేడు. 10:30కి ఇంట్లోకి వచ్చిన తలుపులు పెట్టుకుండు. మంచిగానే ఉంటాడు కదా అని అనుకున్నా. నన్ను ఆగం చేసి నా మొగడు చచ్చిపోయిండు, మా అయ్య చచ్చిపోయిండు, నన్ను ఇల్లరికం పెట్టుకురు. నాకు 2 కొడుకులు, నాకు ఎవ్వరు లేరు సార్. మాకు 2 బిఘాల పావుకి ఎక్కువ ఉంటుంది. 9-10 బౌలర్ వేసినాము. నా కొడుకు అన్ని నెలల్లో తెలుసు, 15 చదువుకుండు, నన్ను ఆగం చేసిండు, అవతల పడ్డాడు. నా బంగారము నువ్వు ఎట్లా వేస్తావంటే కొడుక, నాకు ఏమి తెలియదే కొడుక, నా కొడుక, నా వెండి నువ్వు ఏదో కొడుకు, నా కొడుక లగ్గం కాలేదు కొడుక, లగ్గం కాలే చేద్దాం చెప్పిన కొడుక, మేము లేని కుటుంబము కొడుక, మేము కైకిలు చేసుకొని వద్దామన్నా కొడుక, ఇంత జాగా అమ్ముకుందామన్నా కొడుక, పిచ్చి పిచ్చి వేసాలు అయ్యకుర్రన్నారా కొడుక, నేను మిమ్మల్ని చేసుకొని కొడుక, నేను పొద్దు ఓడగొట్టుకున్నా కొడుక, నాకు తండ్రి లేడు అయ్యా, చేసుకున్న మగడు లేడు అయ్యా, అందరు చచ్చిపోయారు అయ్యా, మా అమ్మ నేను అయ్యా, నా 2 కొడుకులను చూసుకొని. అద్దు కొడుకు అంటే అమ్మ నీళ్లు పడితే మనం పంట పండించుకుంటే బతకగలుగుతాము, మనకి నీళ్లు లేకపోతే మనం బతకలేము, బూదే మీద బాకీలు కట్టుకోలేము, వేసుకుందామని ఆయన. అద్దు నాన్న వేసిన కొడుకు చాలరా నా అయ్యా కొడుక అద్దురా అంటే, అమ్మ నీళ్ళు పడితే మనకు పంట పడితే 10 రూపాయలు వస్తాయి, మనం బాకీలు కట్టుకొని బతకగలుగుతామని నా కొడుకు చెప్పిండు. ప్రభుత్వ అధికారులకు ఎవరు సొంతంగానే బాకీలు తెచ్చి వేసుకున్నాం సార్. ఎండ్ల సుక్క వాళ్ళేవు అన్ని పొక్కలు అట్లనే ఉన్నాయి. ఇంట్లోకి 10:30కి వచ్చింది మొన్న వద్దికి. మంచిగా మాట్లాడి లొల్లి బిల్లి ఏం లేదు. ఇట్లా చేసుకుంటాను కూడా నేను అనుకోలేను. మంచిగా ఇంట్లోకి వచ్చిన పోయి దాన్ని తలుపు పెట్టుకుంటే ఎవరు రోజు వండుకుంటాడు కదా, ఇంతకుముందు ఎప్పుడన్నా గొడవలు బిడవలు అయితే నా కొడుకు ఇట్లా వేసుకుంటాడు అన్నకు ఉండు. కానీ ఎలాంటి లొల్లులు బిల్లులు ఏం లేవు. మంచిగానే మాట్లాడి మంచిగానే ఉండు, కానీ నన్ను నాగం చేసి నా కొడుకు ఇక్కడ వారి నానమ్మ ఉంది, అడుగుదాం. అమ్మ చెప్పండి, నీ మనమడు ఎప్పుడన్నా బోర్లు వేసినప్పుడు ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డది? అంతే సారు. అయ్యా పానం బాగలేదు అయ్యా, అది బాగలేదు. మొత్తానికి చూసుకోవచ్చు వారి బ్రదర్ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆ అప్పులు చేయడానికి ప్రధాన కారణం ఎవరైనా ఇబ్బందుల గురి చేశారా, లేకపోతే అప్పుల వాళ్ళు ఆ పంట చేల్లో ఉన్న బోర్లన్నీ కూడా ఫెయిల్ కావడంతో దానికి అంతటికి సంబంధించి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు పెంటయ్య. చెప్పండి, అసలు మీ బ్రదర్ ఎప్పుడైనా మీతో ఏమైనా చెప్పారా? నాకు ఏం చెప్పలేదు సార్. బోల్ వేసిండు, అదే టెన్షన్లో ఉన్నాడు. హైదరాబాద్ పోదామన్నా నైట్, ఆ రోజు చనిపోయే రోజు నైట్ 7:30కు నాకు చెప్పిండు, రేపు పోదాము హైదరాబాద్కు పోయి బతుకుదామంటే, ఈ పొలం కోసినాక వేరే జల పాలకేస్తున్నాం, అవి కోసి పోదామని చెప్పిండు. ఇక సరేతి అన్నాడు, పండుకున్నాడు. ఇక వచ్చి తలుపులు పెట్టుకున్నాడు. నాకు కూడా తెలియదు, నేను బయట పండుకున్నా. 10-9 బౌల్ వేసిండు, అన్ని ఫెయిల్, ఒక్కటి కూడా నీళ్ళు పడలేవు సార్. నువ్వేం చేస్తావు? నేను కూడా వ్యవసాయం చేస్తా, ఇద్దరం చేస్తాం. ఇంత కౌలుకు పట్టుకున్నాం, బయట లేదు. ఎన్ని ఎకరాలు కౌలు? 5 ఎకరాలు ఉంటుంది. ఇద్దరు కలిసి వ్యవసాయం. తమ్ముడు 15, నేను 10th. ఉద్యోగం ఏం రాలేదు బయట ఉద్యోగం ఏం రాలేదు. నేను 4 సంవత్సరాలు బయట దేశం పోయి వచ్చిన. బయట దేశం పోయి వచ్చి ఇక్కడ నుండి ఇదే పని చేసుకుంటున్నా, వ్యవసాయం. అంటే ఎప్పుడన్నా మీ తమ్ముడు ఇట్లా పొలం బోర్లు వేసినాం పడలేవు అని ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డా చూసినా? పడ్డాడు ఒక్కసారి. ఎప్పుడు ఇబ్బంది పడలేదు, ఏం కాదు, లైట్ తీసుకుంటూ ఇది కాకపోతే ఇంకోటి అన్నట్టు. ఇక మనసులో ఏం పెట్టుకున్నాడో తెలియదు కదా సార్. అంటే ఎవరన్నా బయట వాళ్ళు ఇబ్బంది పెట్టేదా లేకపోతే? ఏమో తెలియదు సార్, అది తెలియదు. పంటల గురించే బాగా టెన్షన్. పంటలు ఎండిపోయినాయి. ఏమేమి వేసారు? వరి వేసినాం, మక్క వరి అన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు బీడు ఉన్నది. ఆశ కొద్ది బోర్లు వేస్తే ఒక్కటి బోరు కూడా సుక్క కూడా వాళ్ళే సార్. 11, 10, 9 అంతే సార్. దగ్గర 500 ఫీట్ల వేసిపించిండు.
ఏమో అది 9-10 లక్షల దాకా రావచ్చు. 10 లక్షల దాకా. వారి బాబాయ్ ఉన్నారు, అసలు బాబాయ్ని అడుగుదాం. పూర్తిగా చెప్పండి, అసలు మీరు ఏమైతారు పెంటయ్యకు? బాబాయ్ అని అవుతాను. ఎట్లా ఉంటుండే పెంటయ్య, ఏంది అసలు? పెంటయ్య ఉండేది రాయలుగానే ఉంటుండే, కాకపోతే అప్పుల బాధలో కొంచెము బోల్రు వేసి 10-9 బోల్రు పడక నష్టమై పంట ఎండిపోయి అంతా దిగులు పడి కొంచెం డల్లుగానే ఉండి ఒకరోజు నైట్ వచ్చి ఇంట్లో పండుకున్నది. దాని మట్టుకే తెలుసు. పొద్దున చూసేసరికి అతని స్నేహితులు ఉన్నారు, అసలు వారిని అడుగుదాం. ప్రధానంగా ఎప్పుడైనా పెంటయ్య ఏమైతాడు మీకు? అంటే ఎట్లా ఉంటుండే మీతో? మంచిగా ఉంటుండే, క్లోజ్ గానే ఉంటుండే, ఏ విషయమైనా షేర్ చేసుకుంటుండే. కానీ ఆ నైట్ ఫోన్ చేసిండు తప్ప ఇటువంటి బాధ ఉంది ఇట్లుంది కథ అని ఏది చెప్పలే. కారణం రెగ్యులర్ గా మీతో కలిసి మాట్లాడు, డైలీ మాతోటే ఉంటాడు, మా ఇంటికాడే ఉంటాడు. ఏదైనా బాధ ఉంటే మాకే చెప్పుకుంటుండే. అసలు ఫోన్ చేసి కానీ కారణం చెప్పలేడు ఎందుకు సూసైడ్ చేసుకున్నాని. అంటే ఇప్పుడు 10 బోర్ల వరకు వేసాడు. 10 బోర్లలో సుమారు 15 లక్షల వరకు అప్పాయి ఉంటుంది కదా, అప్పుల వల్ల 20 దాకా అయినాయి సార్. 15 నుంచి ఒక్కొక్కటి 1000 ఫీట్లు 500 ఫీట్ల నుంచి 20 దాకా అయినాయి. 20 లక్షల 20 లక్షల దాకా అయినాయి. ఒక్కొక్కటి 1000 ఫీట్లే. ఎప్పుడన్నా 20 లక్షలు అప్పు అయినప్పుడు దిల్దారు ఉంటాడు మనిషి, భయపడాడు, పైసకు భయపడాడు. అసలు ఓలా తెలియకుండా ఇది లోపలనే అయిపోయింది. మరో స్నేహితున్నారు, చెప్పండి అసలు పెంటయ్య ప్రధానంగా మీ అందరితో కలగొల్పుకుంటూ ఎప్పుడు కూడా ఇబ్బంది పడకుండా ఉండేవాడు అని చెప్తున్నారు. అసలు ఏంది, అసలు ఏం జరిగింది? అసలు ఆ రోజు ఏమన్నా మీతో కలిసి ఉన్నాడా? ఆ రోజు కలవలేడు, ఫోన్ చేసిండు. నాకు జ్వరం వచ్చింది అని చెప్పినా మళ్ళీ కలవలేడు. బౌలర్ అయితే 10 బౌలర్ దాకా వేసిండు, అవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అదే బాధ పెట్టుకొని చనిపోయాడు. ప్రధానంగా చూసుకోవచ్చు, పెంటయ్య సుమారుగా ఒక 10 బోర్ల వరకు వేశాడు. ఎప్పుడు కూడా నాకున్న 2.5 ఎకరాలు ఉంది. ఆ 2.5 ఎకరాలతో పాటు ఇతర మేము కౌలుకు చేస్తున్నాం. కౌలుకు చేస్తున్న క్రమంలో కొంచెం అప్పైంది. ఏదైతే 10 బోర్లు వేయడం వల్ల అప్పుల పాలెం ఒక్కొక్క బోరు 1000 నుంచి 1500 ఫీట్లు 500 ఫీట్లు ఇట్లా చాలా రకరకాలుగా లోతు బోర్లు వేసాం. దానివల్ల ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ఆ నీరు రాకపోవడంతో వేసిన వరి చేను, అదేవిధంగా మొక్కజొన్న చేను అంతా ఎండిపోయింది. దానికే దిగాలు చెంది ఆత్మహత్య చేసుకున్నాడేమో. మాతో స్నేహితులు అయితే చెప్తున్నారు, ఎప్పుడూ మాతోని కలగొలిగా ఉంటుండే, ఏ రోజు కూడా ఇబ్బంది పడేవాడు కాదు. మాకు ఆ బోర్లు పడకుండా కానీ ఇంకో బోర్ వేసి చూద్దాం పడతాయి, ఎందుకు దిగాలు పడడం అని చెప్పి మా స్నేహితులతో చెప్పుకున్న పరిస్థితి ఉంది. కానీ ఆ రోజు అసలు మాతో కలిసిమెలిసి ఉన్నాడు, ఎక్కడ కూడా ఇబ్బంది పడ్డ దాఖలాలు లేవు. అకస్మాత్తుగా వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడంగా మేమందరం కూడా దిగ్బందికి లోనయ్యమని చెప్పి స్నేహితులు చెప్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే మాత్రం కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాడు. అప్పైతే తేరుకుంటుంది కానీ మా కొడుకు చనిపోయాడు, కొడుకు చనిపోయిన బాధలో మేమున్నాం, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి కుటుంబ సభ్యులైతే చెప్తున్న పరిస్థితి. రైతు గత కొన్ని రోజులుగా తన 2.5 ఎకరాల్లో బోర్లు వేస్తూ ఇబ్బందుల పాలయ్యాడు. ప్రతిరోజు తన చేన్లలో పంటలు వేస్తే బాగుంటుంది, నేను వేసిన ఎవరి దగ్గర కూలీకి వెళ్ళడం, ఎవరి దగ్గర ఉద్యోగం చేయడం ఎందుకు, నా చేన్లో నేను బోర్లు పడితే నేను దర్జాగా పంటలు పండించుకోవచ్చు అనే ఆలోచనతో ఆ రైతు సుమారు 10 బోర్లు వరకు వేశాడు. ఒక్కొక్క బోరు 500 నుంచి 1000 ఫీట్ల వరకు వేసినా కానీ ఫలితం లేకపోవడంతో ఆ రైతు మనస్తాపానికి గురయ్యారు. మరో 5 ఎకరాలు కౌలుకు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే పెంటయ్య తండ్రికి పేరు కూడా పెంటయ్య. ఆయన గత కొన్ని రోజుల క్రితం చనిపోయాడు. ఆయన చనిపోవడంతో పెద్ద కొడుకు గత 5 ఏళ్ల క్రితం దుబాయ్ బాట పట్టి వచ్చాడు. దానికి అంతటికి సంబంధించి 10వ తరగతి చదువుకున్న పెద్ద కొడుకు, దానికి తర్వాత చిన్న కొడుకు డిగ్రీ పూర్తి చేసి వ్యవసాయం చేద్దాము, తన ఉన్న చేన్లలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిద్దాం, నాకున్న అన్నతో పాటు మా అమ్మ మా నానమ్మను చూసుకుంటూ ఇంటికాడ హాయిగా అందరితో ఉండాలనే ఉద్దేశం మీద ఆ యువ రైతు ఆత్మహత్య చేసుకోవడం పూర్తిగా గ్రామంలో కలిసివేసింది. ఆ గ్రామస్తులందరూ కూడా అందరితో కలిసిమెలిసి కలగోడిగా ఉండేవాడు. ఈ రైతు పొలంలో ఉన్నాం మనం. ఏదైతే పెంటయ్య 26 సంవత్సరాల వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం పూర్తిగా కలిసింది. మొత్తంగా చూసుకోవచ్చు, ఆ రైతు వేసిన బోర్లని కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే ఆ రైతుకున్న 2.5 ఎకరాల చేను వద్ద ఉన్నాం మనం, ఏదైతే సంగమేశ్వర్ గ్రామ శివార్లో ఉన్న ఆయన చేను ఇది. ఆయన చేనుకు సంబంధించి చూసుకుంటే ఇది ఇక్కడ ఒక బోరు వేశారు. దాని తర్వాత మరో 200 మీటర్ల తర్వాత మరో
బోరు అక్కడ నుండి మరో 50 మీటర్ల తర్వాత మరో బోర్లు వేసి మొత్తం తన చేనులంతా కూడా జల్లెడ పట్టిన పరిస్థితి. వ్యవసాయం కోసం ఏదో భూగర్భ జలాలను పైకి తీసుకొద్దామనే ఆలోచనతో తన చేసిన ప్రయత్నం విఫలమైంది. ఎప్పుడు కూడా అందరితో కలగొలిగా ఉండేవాడు, ఏ రోజు కూడా ఇబ్బందులు పడేవాడు కాదు. దానికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పుడైనా సరే నాకు ఇబ్బంది వచ్చిందంటే మా స్నేహితులతో చెప్పుకునేవారని చెప్పి అతని స్నేహితులు కూడా చెప్తున్న పరిస్థితి. తల్లి అయితే కన్నీరు మున్నీరుగా విలిపిస్తుంది. చేతికొచ్చిన కొడుకు చనిపోవడంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా వ్యవసాయ భూమి 2.5 ఎకరాలు ఉంది. అందులో బోర్లు వేస్తే పంటలు బ్రహ్మాండంగా పండించుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు. ఇతర దగ్గర కూలీ నాలి వెళ్ళడం ఎందుకు అని చెప్పి మాతో అన్న మాటలు మమ్మల్ని కలిసి చేసినారు. ఏదైతే పెంటయ్య మేనమామ ఉన్నారు ఇక్కడ, అసలు పెంటయ్య మేనమామని అడుగుదాం, అసలు ఏం జరిగింది చెప్పండి. మీరు మీ పేరేంటి? స్వామి నా పేరు. ఏమైంది అసలు పెంటయ్యకు? బోల్రు నీళ్ళు పడతలేవని ఏకమనంగా వేసిండు. వానాకాలము 5 బోర్లు వేసిండు, మళ్ళీ ఇప్పుడు 5 బోర్లు వేసిండు. మొన్న అద్దానం కూడా వేసిండు మాకు తెలియకుండానే. ఒక్కొక్కటి 1000 ఫీట్లు వేసిండు, సుక్క నీళ్ళు రాలేవు. మాకేం చెప్పలేడు, మంచిగానే నక్కుంటా మంచిగానే పని చేసుకుంటున్నాడు. ఇట్లా అయిపోయేదాకా తెలియదు. రాత్రి 10:30-11 టైంలో ఇంట్లోకి పోయిండు. ఇంట్లోకి పోయి మేము వండుకున్నాం. అప్పటికి ఏమైందనో తెలియదు. పొద్దున చూసే వరకల్లా ఉరేసుకొని దర్వాజాలన్నీ పలగొట్టినాం. ఎంతవరకు చదువుకున్నాడు పెంటయ్య? 15 చదివిండు. అంటే వాళ్ళ ఎంతమంది అన్నదమ్ములు? 2. ఆయన అతను ఏం చేస్తాడు? వ్యవసాయం చేస్తాడు. దుబాయ్ పోయి వచ్చిండు. అక్కడికైనా ఇక్కడనే వచ్చిండు, వ్యవసాయం చేసుకుంటాం బోల్ వేసుకుని. ఇటు ఎందుకు పోయాడు అని ఇడికి వచ్చిండు. ఎప్పుడన్నా మీతో చెప్పేవాడా ఏమన్నా ఇబ్బందులు అవుతున్నాయి? ఏం చెప్పలేడు. బోల్ రాద్దు నువ్వు వేయకమని చెప్పాను నేను. 1 వేసినావు చాలు, 2 వేసినావు, ఇంతగానం ఎందుకు మళ్ళీ అప్పులాయుడు గిట్ల పానం మీదకి వస్తుందని చెప్పినా కానీ మాకు తెలియకుండానే వేసిండు. అంటే ఏ రోజైనా కానీ బోర్లు వేస్తే మన చేనులో మనమే వ్యవసాయం చేసుకో, కూలీనాలు ఎందుకు, జీతం ఎందుకు అని అన్నాడు. అది మన దాంట్లోకి ఎందుకు ఒకటి మన దాంట్లో వేసుకుందాం, నేను వెళ్ళిన కాడికే నీళ్ళు కొంచెం పడ్డా మన దాంట్లో వేసుకుందాం అని అన్నాడు. అంతే. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం కొడుతురు? ప్రభుత్వం సాయం చేయాలేమన్నా. ఏం చేయాలనుకుంటున్నాను? ఈ అప్పులైన ఈ అప్పులోళ్ళు కట్టాలి. మళ్ళీ ఈయనకి ఎక్కువ తెలియదు, వాళ్ళ అన్నకి ఎక్కువ తెలియదు, వాళ్ళ అమ్మ కూడా గట్ల బీడీలు చేస్తారు కానీ వీటితోటి అప్పులు ముట్టాయి కదా సార్. గవర్నమెంట్ ఏమైనా సాయం చేయాలి. మొత్తంగా చూసుకోవచ్చు, తన చేసిన అప్పులని కూడా పూర్తిగా ఏదైతే అప్పులపాలయ్యాడో 10 బోర్లు వేయడం పూర్తిగా అప్పులపాలడంతో ఇంటికాడ ఉన్న అన్నయ్య కూడా ఎక్కువ తెలియకపోవడంతో ఆ అప్పులని కూడా మీదికి వస్తున్నాయి. ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోవాలని అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో 10 బోర్లు వేసిన పెంటయ్య అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో కలిసివేసింది. దీనికి అందరికి సంబంధించి పెంటయ్య లేని లోటు మా కుటుంబానికి తీరదని కూడా చెప్తున్నారు వాళ్ళ తల్లి. అయితే మొత్తంగా పెంటయ్య మరణం ఆ గ్రామంలో కలిసివేసిందని చెప్పొచ్చు. అందరితో కలవడి ఉండేవాడు. డిగ్రీ పూర్తి చేసిన పెంటయ్య ఇట్లా అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకుంటాడని మేము ఊహించలేదు. ప్రతిసారి మేము చెప్పాం, ఈ బోర్లు వేసావు, వర్షాకాలంలో 5 బోర్లు వేసావు చాలు, ఇప్పుడు కూడా ఎందుకు వేసావు అని చెప్పి మేము వారించడం. అయినప్పటికీ మా చేనులో బోర్ ఉంటే నేను ఇతరుల దగ్గరికి పనికి వెళ్ళకుండా ఉంటుంది, నా చేనులో నేను వ్యవసాయం చేసుకోవచ్చు అనే తపనతో తన ఎంతో కష్టపడి కృషితో నీళ్ళు వస్తాయనే ఉద్దేశం మీద అనుకున్నాడు. కానీ భూగర్భ జలాలు ఎట్టకేలకు పైకి రాకపోవడంతో తన మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్తున్నారు బంధువులు. ఏదేమైనా యువ రైతు ఆత్మహత్య చేసుకోవడం ఆ గ్రామంలో కలిసి వచ్చింది. ప్రభుత్వం ఇకనైనా అతనికి సహాయ సహకారాలు అందించి అతని కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజంతో గంగారెడ్డి, RTV, కామారెడ్డి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.